తమకి బర్త్డే 78వ బర్త్డే. దాని నుంచి ప్రతి ఒక్కరికి తమిళనాడు ఫుల్లో అమ్మోళ్ళకి అక్కోళ్ళకి చెల్లెండ్లకి ఏమన్నా ఒక గిఫ్ట్ మన ఏడిఎంకి తరఫున ఏమన్నా ఒక గిఫ్ట్ ఇవ్వండి అని పోయి నుంచి ఎడపాడి గారు చెప్పినారక అమ్మ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వండి అని. దాని నుంచి మిమ్మల్ని అంతా మాట్లాడించి ఒక గిఫ్ట్ ఇచ్చిపోతామని వచ్చిందేదక. అమ్మ మీకోసం మహిళలు అమ్మలు ఇంట్లో ఆడబిడ్డలు బాగుండాలని పాడుపడి అమ్మ ఈ భూమిలో లేకుంటే కూడాను ఉన్నట్లే మీకోసమే లేడీస్ కోసమే బాధపడేది అమ్మ ఒకటానేక కానేనక. దాని నుంచి ఈ కింద అమ్మ గవర్నమెంట్ కి మీరంతాను 2 ఆకులు కోటేయాలా, తిరిగా అమ్మ గవర్నమెంట్ రావాలా, అన్న ఎడపాడి సీఎం కావాలా, మన లోకల్ అన్న బాలకృష్ణారెడ్డి అన్న సీట్ ఇచ్చి అన్నని గెలిపిస్తే తిరిగా మన ఏరియా బాగుంటుంది. అట్లే మిమ్మల్ని మీకు చెప్పి ఓటు అడిగిస్తామని వచ్చిందమ్మక. చేస్తారక చేసినారక. ఎలక్షన్ మేనిఫెస్టో అంటారక దీన్ని. మేనిఫెస్టో ఇప్పుడు మనకి ఒక కార్డుకి 1000 రూపాయలు ఇస్తా ఉన్నారక. కానీ కొందరికి వస్తుంది, కొందరికి వచ్చానే. ఈ గవర్నమెంట్ లా కొందరికి ఇస్తా ఉన్నారు, కొందరికి ఇచ్చానే. కారు ఉండకూడదంట, ఇంట్లో బిల్డింగ్ ఉండకూడదంట, అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని చెప్పి దానికి 101 చెప్పి అర్థం జనాలకు ఇచ్చినారు, అర్థం జనాలకు ఇవ్వలేదు. మన గవర్నమెంట్ అమ్మ గవర్నమెంట్ వచ్చిందంటే ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ప్రతి ఒక్కరికి ఇల్లుని ఇల్లు లేకపోని, కారుని కారు లేకున్నా పోని, బిడ్డలు చదువుకున్నా పోని వాళ్ళు ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు కారుకి అనౌన్స్మెంట్ చేసినారక. అట్లే ఈ మన ఇంట్లో ముస్లిం ముక్క చూసే వాళ్ళు బిడ్డలు లేకుండా వాళ్ళు ముస్లిం ముక్క అయింటారో వాళ్ళకి ఓఏపీ యజమానులు కాలమైపోయి ఉంటారో వాళ్ళు చూసే వాళ్ళు ఉండేలే, ఇవంతా ఉంటారు. లేదా బిడ్డలు తండ్రిని చూసేలే, అట్లా వాళ్ళకి 2,000 రూపాయలు ఓఏపీ అన్న ఎడపాడి గారు సీఎం అయితే 2,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేసినారక. ఈ గవర్నమెంట్ లో ఓఏపీ ఇస్తాలే, ఎలా అంటే మీకు కార్డుకి 1000 ఇస్తా ఉన్నాము, మీకు ఓఏపీ ఇచ్చేదని ఓఏపీ నిలిపేసినారు. మన ఏడీఎంకే గవర్నమెంట్ వస్తే 2,000 రూపాయలు ఇస్తారు, ఓఏపీని ఇస్తారు. అదే విధంగా కొందరికి ఇల్లు ఉంటుంది పెట్టుకునే కయ్యలే, సైట్ ఉంటుంది పెట్టుకునే కయ్యలే. అట్లేమన్నా ఉంటే మన గవర్నమెంట్ వచ్చిందంటే మీకు డబుల్ బెడ్రూమ్ లా ఓ ఇల్లు కట్టిస్తామని అన్ని ఎడపాడారు హామీ ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, వాళ్ళ పిల్ల పాపలతో సలగా ఉండాలనే ఒకే ఒక కారణంతో అన్ని ఎడపాడారు ఇది అనౌన్స్మెంట్ చేసినారు. ఇంకా ఇల్లు ఉండేలే, సైట్ ఉండేలే, వాళ్ళకి సైట్ 1.5 సెంట్ నేల దాంట్లో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినారు. అదే విధంగా సిలిండర్లు వీళ్ళు డిఎంకే గవర్నమెంట్ 100 రూపాయలు తక్కువ చేసి ఇస్తామని చెప్పిండ్రు కదా. సిలిండర్ 100 రూపాయలు తక్కువ సేపు ఇస్తామని వాళ్ళు చేయలే. మన అమ్మ గవర్నమెంట్ వస్తే ప్రతి సిలిండర్కినో ప్రతి కుటుంబానికినో 3 సిలిండర్లు ఏడాదికి ఇస్తామని చెప్పినారక. అదే విధంగా మన ఇంట్లో చిన్నోళ్ళు ఎడ్యుకేషన్ డిగ్రీ చేసింటారు, లోన్లు చేసింటారు చదివేదానికి, ఎడ్యుకేషన్ లోన్ అంటారు. ఆ లోన్ చేసిన వాళ్ళకి టోటల్ గా మాఫీ చేస్తామని చెప్పినారు అన్ని ఏర్పడారు. లోన్ టోటల్ గా ఏమేమి ఎడ్యుకేషన్ లోన్ చేసింటారో అంతా మాఫీ చేస్తామని చెప్పినారక. అదే విధంగా మహిళా సంఘాల లోన్లు ఇస్తారు. దీంట్లో వడ్డీ కట్టాలా, వాళ్ళు మీరు ఎంత వడ్డీ చేస్తారో వడ్డీ కట్టాలా. వాళ్ళు ఈ నెల కట్టుకుంటే వచ్చే నెల డబ్బులు తీసుకుంటారు, తిరుమల తీసుకుంటారు. మన గవర్నమెంట్ అమ్మ గవర్నమెంట్ వచ్చి ఎడపాడి సీఎం అయిపోతే మీకు మహిళా సంఘంలో 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు లోన్ ఇస్తే 1 రూపాయి కూడా వడ్డీ ఉండేదాక. వడ్డీ లేకుండా మీ మహిళా సంఘాల్లో మీరు దుడ్లు ఎత్తుకోవచ్చు. ఏడాది మొక్కితే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏడాది రెన్యువల్ ఉంటుంది. ఇచ్చి తిరిగా తీసుకుంటే వడ్డీ మీకు వడ్డీ ఉండేలే. అట్లా అన్ని ఎడపాడారు సీఎం అయితే మనకి ఇదొక మంచి హామీ ఇచ్చినారక. కాలేజీకి డ్యూటీలకు పోయే బిడ్డలకి స్కూటీలు గాడీలు తీసుకోవాలంటే 25,000 రూపాయలు సబ్సిడీ. యా గాడి అన్నా తీసుకొని 25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పినారక. అదే విధంగా ఈ గవర్నమెంట్ లా
పాలు రేట్ జాస్తి, కరెంట్ బిల్లు 100 రూపాయలు వస్తా ఉంది, 500 రూపాయలు 600 రూపాయలు అయిపోయింది. 500 రూపాయలు వచ్చేది 3000, 4000, 5000 అయిపోయింది. బియ్యము, బ్యాళ్ళు, నూనె, మనం వాడే ఐటమ్ అంతా రేట్ జాస్తి అయింది. దాని నుంచి అన్న ఎడపాడియారు గవర్నమెంట్ కూపన్ నెలనే మీకు ప్రతి కార్డుకి 10,000 ఇస్తామని హామీ ఇచ్చినారక. ఎడపాడియారు గవర్నమెంట్ సీఎం అయి ఒకే నెల 10,000 రూపాయలు ఒక కార్డుకి ఇస్తామని హామీ ఇచ్చినారక. మీరు ప్రతి ఆల్రెడీ అమ్మ గవర్నమెంట్ లో చెప్పింది చేసినారు, చెప్పుకునేది చేసినారు. ఈ గవర్నమెంట్ లో 1000 రూపాయలు ఇచ్చి 2 నుంచి అంత రేట్లు జాస్తి అయిపోయింది. దాని నుంచి మీరు అందరూ ఈ కింద 2 కోటి గెలిపియాలా. మన లోకల్ అన్న మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అన్న బాలకృష్ణారెడ్డి అన్న సొంత రోడ్ వేసినారు. మన బాగ్లూరు ప్రాంతము, మన చుట్టుముట్టు తాలూకు అంతాను ఎంత డెవలప్మెంట్ చేసినారక. బాలకృష్ణారెడ్డి అందరికీ తెలుస్తానే అన్న, తెలియకున్న ఎవరికైనా బాలకృష్ణారెడ్డి అందరికీ తెలుస్తానే. ఎలాంటే మన పంచాయతీ, మన పక్క పంచాయతీ మంచి దానికి, చెడుదానికి, కష్టానికి, సుఖానికి తీసేది కావచ్చేది ఒకే మంచి మన అన్న బాలకృష్ణారెడ్డి అన్న. దాని నుంచి మీరు మన లోకల్లో మన పంచాయతీలో అన్ని లీటర్ ఉన్నాడు. మీరు ఇంకా కోటేసి బాగా మెజార్టీలో గెలిపించినారంటే మీరు చూడక ఇప్పుడు చెప్పింది హామీలకంతా జవాబుదారీలు మేము. మీరు యాపద్దును మీరు చెప్తే మీరు ఇంకా తీసిలేదని మమ్మల్ని అడగవచ్చు. చూడండి, ఎక్స్ కౌన్సిలర్ అని గుంటేశ్వర అని ఉన్నారు, సంపేట్ అని ఉన్నారు, మున్రాజు అని ఉన్నారు, నేను ఉన్నాను, ఇంకా మన జిల్లాలో శేఖర్ అంతా ఏడపోయినారు. వాళ్ళు వచ్చేది ఇంక లేట్ అవుతుంది ఎలా అనేసి అందరూ వచ్చి మేమున్నాం. మీకు ఈ ఏరియాలో ఏం కావాలో మీకు చెప్పిండే సబ్జెక్టులో ఏం రాలేదైనా జవాబుదారి మేమక్క. మీరు ఎనీ టైం మమ్మల్ని అడగవచ్చు. కాదంటే ఆల్రెడీ మీ రూపాయలు మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచి ఆడి పాడి పెరిగిన బిడ్డలో మీకు మేము తొక్కేసి ఓటు పుట్టాలనేది అవసరమలే. అమ్మ గవర్నమెంట్ లో ఏం చెప్తారో చేస్తారు, ఏం చెప్పుకున్నాను చేసిందే గవర్నమెంట్. దాని నుంచి మీరందరూ ఉండాక కోటేస్తారక, చేస్తారక, గ్యారెంటీ చేస్తారక. అమ్మ గవర్నమెంట్ చేస్తారా, చేస్తారక. థ్యాంక్ యూ. அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் கழக நிறுவனர் புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்களின் அருளாசியோடும் புரட்சி தலைவி கடகத்தை கட்டிக்காத்த காவல் தெய்வம், இதய தெய்வம், தங்கத்தாரகை டாக்டர் புரட்சி தலைவி என்னுடைய அருளாசியோடும் புரட்சி தமிழர் கழக பொதுச் செயலாளர் எதிர்கட்சி தலைவர் எடப்பாடியார் அண்ணன் ஆணைக்கிணங்க இந்த கிஃப்ட் நிகழ்ச்சிகள் நடந்து கொண்டிருக்கிறது. இதற்கு மாவட்ட கழக செயலாளர், கிருஷ்ணகிரி மேற்கு மாவட்ட கழக செயலாளர் பாலகிருஷ்ணன் அவர்களுடைய ஆலோசனைப்படியும் அறிவுறுத்தல்படியும் இங்கே ஒன்றிய கழக செயலாளர் முன்னாள் மாவட்ட கவுன்சிலர் அன்பு சகோதரர் ஆர்.கே. ரவிக்குமார் அவர்களும் கழக விசுவாசிகளாகிய நாங்கள் அனைவரும் கலந்து இங்கே சம்பிங் அண்ணன் இருக்கின்றார், அவர் கழக விசுவாசிகளாகவும் மல்லிகார்ஜுனன் அண்ணன் இருக்கிறார், முனுராஜ் அண்ணன் இருக்கின்றார், செம்மண்ணா அண்ணன் இருக்கின்றார், இன்னும் சேகர், ஜனா, இன்னும் பல பேர், மூர்த்தி, கோபால், எல்லாருமே இங்க இருக்கிறவங்க அத்தனை பேருமே கழக விசுவாசிகள். நீங்கள் எங்களோடு இந்த பாகலூரிலே தலார்பேட்டை வந்து ஏடிஎம்கே கோட்டையா இருக்குது. நிறைய ஓட்டு இந்த ஓட்டு வந்து பாகலூர்ல எல்லாருமே அண்ணா திராவிட முன்னேற்ற கழகம் இந்த கழகத்தை சேர்ந்த நீங்கள் அனைவரும் நீங்கள் வரும் தேர்தலில் இன்னும் 2 மாசம் தான் இருக்குது. அண்ணன் பாலகிருஷ்ணன் அவர்கள் இங்கே தேர்தலிலே சட்டமன்ற உறுப்பினராக போட்டியிடுகின்றார். நமது பஞ்சாயத்தை சேர்ந்த அவருக்கு நாம் பெருவாரியான வாக்கு வித்தியாசத்திலே வெற்றி பெற செய்ய வேண்டும். நமது கழகம் வந்து எம்ஜிஆர் அம்மா செய்த திட்டங்களால் தமிழகம் இன்று இந்தியாவின் முன்னணி மாநிலமாக இருக்கின்றது. எடப்பாடியார் அதே சமயத்தில் 4.5 வருட ஆண்டு காலமாக ஆட்சி செய்து கொரோனா காலத்தில் கூட உயிர் பலி ஆகாம நிறைய அவர் திட்டங்களை கொடுத்து நம்ம எல்லாம் நல்ல நிலையை உருவாக்கி இந்தியாவிலேயே தமிழ்நாடை திரும்பி பார்க்கும் அளவுக்கு உருவாக்குனது நம்ம அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தான். அது நீங்கள் எல்லாம் தான் காரணம். நீங்க தான் அம்மா என்ன சொன்னாங்க, மக்களால் நான், மக்களுக்காகவே நான், உங்களால் நான், உங்களுக்காகவே நான். நிறைய திட்டங்களை கொடுத்த மகராசி அம்மா அவர்கள். புரட்சி தலைவரும் சரி, கல்விக்காகவும் மருத்துவத்திற்காகவும் புரட்சி தலைவர் அதே போல விலையெல்லாம் அரிசி கொடுத்து நிறைய திட்டங்களை கொடுத்தது அம்மா தான். நிறைய திட்டங்களை, அதனால நீங்க தயவு செய்து நீங்க எப்பயுமே தொடர்ந்து நமது
கழகத்திற்கு, அண்ணா திராவிட முன்னேற்ற கழகத்திற்கு இரட்டை இலச்சினை. ஏன்னா நிறைய பேச வேண்டியது எல்லாம் ரொம்ப நேரம் காத்துட்டு இருக்கிறீங்க. மாவட்ட கவுன்சிலர் எல்லாம் சொல்லியிருக்கிறாரு. நிறைய நம்ம கட்சி பாமான உடனே ஃபர்ஸ்ட் எல்லா குடும்பத்திலும் 10,000 நிறைய ஸ்கீம் எல்லாம் அது இந்த நேரத்தில் உங்களுக்கு எங்களுடைய குடும்பமா உங்களை பாவிச்சு நீங்க வரும் தேர்தலில் இரட்டை இலை சின்னத்திலே வாக்களித்து பெருவாரியான வாக்கு வித்தியாசத்திலே வெற்றி பெற செய்ய வேண்டும் என்று என் அன்பு தாய்மார்களே, தங்கைமார்களே, చెల్లెలారా, అక్క చెల్లెలారా, అన్న తమ్ముళ్ళారా, మిమ్మల్ని అంతా నా కోరుకుంటాను, கேட்டுக்கொள்கிறேன். நன்றி, வணக்கம். ఇప్పుడు వచ్చి ఒకే ఒక చిన్న కోరిక, దయచేసి ఒక ఫ్యామిలీకి ఒకటి గిఫ్ట్ ఫస్ట్ టైం ఎడప్పాడి அறிவிச்சு మావట కౌన్సిలర్, మావట செயலாளர் అందరూ కరెక్ట్ గా జనాలకు తొందర లేకుండా కరెక్ట్ గా ఇవ్వాలని చెప్పిండారు. అదే మీరు లైన్ లో ఉండి అందరూ ఒకటి తీసుకోవాలి ఫ్యామిలీకి. ಟೋಕನ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಬಾಕ್ಸ್ ಇಸ್ಕೊಳ್ರ ಅಕ್ಕ, ಎಲ್ರಿಗೂ ಕೊಡ್ತೀರಿ, ಕಲ್ಲಾಡ್ಬೇಡ್ರಿ. ಏಯ್ ಅಡ್ಡಂ ರಾವತ್ ಪರ ಇವರು ಲೇಡೀಸ್ ಕೆಲಸಗಳು ಮಾಡಕ್ ಬಂದಾಗ ಅಡಿಗಳು ಊಟಗಳು ಕೊಡೋಣ ಸೂಲಣ್ಣ ಊಟಗಳು ಮಾಡಕ್ ಎಲ್ಲ తోయదండ అందరికీ ఉంది, తోయదండ ఒక సెకండ్ ఉందో. ಮನೆ ಕೊಟ್ಟವ್ರು ಬಂದಿಲ್ಲ ಕೊಟ್ಟವರು ಅಕ್ಕ